నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. సాధారణంగా తలపై కొమ్ములు రావడం, మనుషులు జంతువుల ఆకారంలో కనిపించడం వంటివి ఎక్కువగా హాలీవుడ్ ఫిక్షన్ చిత్రాల్లో చూస్తుంటాం. ఎందుకంటే అక్కడ మనుషులు జంతువుల ఆకారంలో కనిపించడం వంటివి అంతా గ్రాఫిక్గా చూపిస్తుంటారు. కానీ చరిత్రలో కొన్ని చోట్ల ఇలాంటి వారు ఉండడం, అలాంటి వార్తలు వినడం వంటివి చాలా తక్కువగా చూస్తాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఎక్కడ ఏ వింత విచిత్రమైన మనుషులు సంఘటనలు చోటు చేసుకున్న క్షణాల్లో వైరల్గా అయిపోతున్నాయి. ఇక వాటిని విశ్వసించడం కూడా అంత సులభమైన పని కాదు. నిజానికి ఈ కొమ్ముల విషయానికి వస్తే అవి ఇప్పటి వరకు జంతువులకు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఒక మనిషికి కొమ్ములు రావడం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? వినడానికి ఆశ్చర్యంగా నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇంతకీ ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందంటే, అసలు మనిషి అనేవాడికి జంతువుల కొమ్ములు రావడం ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? అది కల్లో కూడా జరగదు అని అందరూ అభిప్రాయం. కానీ మధ్యప్రదేశ్లోని ఒక వ్యక్తికి మాత్రం అచ్చం జంతువుల విచిత్రంగా కొమ్ము పెరుగుతోంది. అసలేం జరిగిందంటే, ఒక వ్యక్తి తలకు గాయమైంది. కొద్ది రోజుల తర్వాత దెబ్బ తగిలిన ప్రాంతంలో కొమ్ము మొలిచింది. అది రోజు రోజుకి పద్ధతి కావడంతో ఆ వ్యక్తి వైద్యుని ఆశ్రయించారు. అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాహ్లీ ప్రాంతానికి చెందిన 74 ఏళ్ల శ్యామ్లాల్ యాదవ్ అనే వృద్ధుడు కొన్నేళ్ల క్రిందట ఓ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఒక చికిత్స జరిగిన కొద్ది రోజుల తర్వాత దెబ్బ తగిలిన ప్రాంతంలో కొమ్ము పెరగడం మొదలైంది. ఈ క్రమంలోనే అతడు ఆ కొమ్మును కత్తిరించుకునేవాడు. కానీ అది రోజు రోజుకు ఇంకాస్త పెద్దగా కావడంతో శ్యామ్లాల్ వైద్యులను సంప్రదించారు. కాగా వైద్యులు కూడా ఆయన సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారు. దీంతో చివరికి భాగ్యోదయ్ తీర్థ ఆసుపత్రిలో ఆ కొమ్మును తొలగించారు. కాగా ఈ విషయంపై శ్యామ్లాల్కు వైద్యం చేసిన డాక్టర్ విశాల్ గజిబాయ్ మాట్లాడుతూ, బాధితుడు షబాషియన్ హాన్స్ అంటే కొమ్ములుగా ఎదగడం ఈ సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. అయితే అది శరీరంలో సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో ఏర్పడతాయని, దీన్ని డెవిల్స్ హార్స్ అని కూడా అంటారని తెలిపారు. ఇక ఎక్స్రేలో అతడి కొమ్ము మూలాలు పూర్తిగా శరీరంలో చొచ్చుకు వెళ్లలేదని గుర్తించామని, అందుకే దాన్ని సులభంగా తొలగించామని ఆ వైద్యుడు తెలిపారు.